ఆచి చికెన్ మసాలా తిరుమల కొండపై భక్తుల నిలువు దోపిడీ ప్రకంపనలు సృష్టిస్తుంది. కర్ణాటక స్టేట్ గెస్ట్ హౌస్ ను అడ్డగా చేసుకుని సాగుతున్న అక్రమ వసూళ్ల దంతా ఇప్పుడు అంతర్రాష్ట్ర వివాదంగా మారింది. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని సాగుతున్న అక్రమ దంతా వెలుగులోకి వచ్చింది. ఒక్కో ఫంక్షన్ కు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుతో కర్ణాటక ఎండోమెంట్ శాఖతో పాటు సిఐడి కూడా రంగంలోకి దిగడం సంచలనంగా మారింది. తిరుమలలోని కర్ణాటక గెస్ట్ హౌస్ లో ఒక ఫంక్షన్ నిర్వహించుకోవడానికి అక్కడ సిబ్బంది, మధ్యవర్తులు ఏకంగా 50 లక్షల రూపాయలకు పైగా డిమాండ్ చేశారని ఒక భక్తురాలు సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేశారు. కర్ణాటక ఎండోమెంట్ శాఖకు సదరు భక్తురాలు నేరుగా కర్ణాటక దేవాదాయ శాఖను ఆశ్రయించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం అక్రమ వసూళ్లపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా సిఐడిని ఆదేశించింది. ఈ దోపిడీలో ఎవరెవరి పాత్ర ఉందో మరికొద్ది రోజుల్లో తేలనుంది. కడప ఆల్మాస్పేట సర్కిల్ వద్ద పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు. ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడులతో దిగడంతో అల్లర్లను అదుపు చేసేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం సర్కిల్ వద్ద ఉన్న ఆందోళనకారులను పోలీసులు పూర్తిగా పంపించివేశారు. ఘటనా స్థలానికి ఉన్నతాధికారులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆ ప్రాంతంలో సెక్షన్ 144 తరహా ఆంక్షలు విధించి ప్రజలు గుంపులుగా చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆల్మాస్పేట మీదుగా వెళ్లే ప్రధాన రహదారుల్లో రాకపోకలను పోలీసులు నియంత్రిస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. హనుమాన్ సర్కిల్ అంటూ పోటాపోటీగా నినాదాలు అలాగే ఘర్షణలు చాలా ఉద్రిక్తతకు దారి తీసింది. అంతా సద్దుమణిగిని అందరూ వెళ్లిపోతున్నారు అనే ప్రయత్నం చేశారు పోలీసులు. కానీ చివరి నిమిషంలో కవింపు చర్యలకు పాల్పడడంతో పూర్తి స్థాయిలో లాఠీ చార్జ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులను అందరినీ కూడా లాఠీ చార్జ్ చేసి ఇక్కడి నుంచి తరమేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఆల్మాస్పేటలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే తలెత్తింది. అయితే పోలీసులపై రాళ్లు కూడా రువారు నిరసనకారులు అలాగే ఆందోళనకారులు. అయితే ఇటువైపు రెండు వర్గాలను కూడా చెదరగొట్టి లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టినటువంటి పరిస్థితి ఉంది. సిచ్యువేషన్ ను ఏదైతే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వారి పరిస్థితిని అదుపు తెచ్చేందుకు పోలీసులు సైతం పూర్తి స్థాయిలో లాఠీ చార్జ్ చేయడం కూడా జరిగింది. అయితే మనం చూడొచ్చు ఒకసారి పోలీసులు ఇంకా వారి శాంతి భద్రతలు కాపాడే ప్రయత్నంలో ఎవరు కూడా మరీ కవింపు చర్యలకు పాల్పడకుండా ఇక్కడ ఎటువంటి ఘర్షణ వాతావరణం జరగకుండా ఉండేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. రెండు వర్గాలను కూడా చెదరగొట్టినటువంటి పరిస్థితి అయితే మనం ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. పూర్తి స్థాయిలో అదుపు చేసేందుకు, ఎందుకంటే శాంతి భద్రతలు అదుపు చేసేందుకే ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరమైంది. ఎందుకంటే పోలీసుల మీద కూడా పూర్తి స్థాయిలో కొంతమంది ఆందోళనకారులు రాళ్లు రువే ప్రయత్నం చేశారు. ఇటుకల పిల్లలు అలాగే రాళ్లు పూర్తి స్థాయిలో వారిపై విసిరినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ పరిస్థితి సిచ్యువేషన్ కొంచెం అదుపులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఈ పరిస్థితి ఇంకా 2-3 రోజులు కావచ్చు, వారం రోజులు కావచ్చు, ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా సస్పెన్స్ గా ఉందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో మొత్తానికి ఇద్దరు ఆందోళనకారులు కూడా పూర్తి స్థాయిలో సహకరించాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులకు. కానీ పోలీసులు ఎంత చెప్పినప్పటికీ వినకపోవడం, చివరి నిమిషంలో ఇక్కడ చూడొచ్చు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇంకా మరింత అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. వారిపై బాష్ప వాయువు కూడా ప్రయోగించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా చాలా మంది గుమికూడినటువంటి నేపథ్యంలో ఇటు పోలీసులు వజ్ర వెహికల్ కూడా అటువైపుగా వెళ్తోంది. ఎవరైనా అక్కడ చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ ఇంకా జనము ఆందోళనకారులు గుమికూడి ఉన్న నేపథ్యంలో వజ్ర వెహికల్ కూడా అక్కడికి వెళ్లి బాష్ప వాయువు ప్రయోగించే ప్రయత్నం అయితే చేస్తుంది. మనం ఒకసారి చూడొచ్చు. పూర్తి స్థాయిలో బాష్పవాయువు కూడా అక్కడ ప్రయోగిస్తూ ఉన్నారు. పొగ బాంబులు కూడా విస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆందోళనకారులు అక్కడి నుంచి ఎంత చెప్పినప్పటికీ వినకపోవడంతోనే ఈ బాష్పవాయువు పొగ బాంబులు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో పోలీసులు ఆల్మాస్పేట ప్రాంతాన్ని వారి ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ ఎటువంటి ఘర్షణ కానీ గొడవలు కానీ అల్లర్లు జరగకుండా ఉండేందుకే తాము ఈ చర్యలకు పాల్పడినట్లుగా పోలీసులు అయితే చెప్పినటువంటి పరిస్థితి.
ఉంది. అయితే మొత్తానికి ఇక్కడ యుద్ధ వాతావరణం కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ పరిస్థితి ఎలా దారి తీస్తుంది అనేది కూడా తెలియాల్సింది. చుట్టుపక్కల ఉన్నటువంటి నివాస ప్రాంతాల్లో మహిళలు అలాగే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్ని మతాలకు కులాలకు సంబంధించిన వారు ఉన్నారు. మరి రాత్రి ఇక్కడ ఏంటి పరిస్థితి, 144 సెక్షన్ పెడతారా లేకపోతే కర్ఫ్యూ పెట్టే అవకాశం ఏమైనా ఉందా అనేది కూడా అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇక్కడ లాఠీ చార్జ్ చేసి ఇక్కడ నుంచి అందరినీ చెదరవేసినప్పటికీ కూడా అక్కడక్కడ కొంతమంది ఇళ్లలో దాంకొని ఉన్నారు. రాళ్ళు అన్ని కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. రాళ్ళు కూడా పోలీసుల మీద రాళ్ళు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. గో టు హైదరాబాద్ స్టూడియో.